గొప్పతనం అంటే ఏదో సాధించడం, సంపాదించడం కాదు మిత్రమా. మన మాటల వల్ల కానీ, మన చేతల వల్ల కానీ ఎవరిని హింసించకుండా బ్రతకగలిగితేనే మన గొప్పతనం అంటే. ఒకరికి మాటిచ్చే ముందు బాగా ఆలోచించు మిత్రమా. నీకది కేవలం మాటే కావచ్చు. ఆ మాటిచ్చే వారికి ఆ మాటే నమ్మకం, భరోసా, జీవితం. నచ్చినంత నవ్వితే పిచ్చివాడంటారు, తనివి తీర ఏడిస్తే పిరికివాడంటారు, మర్యాదగా ప్రవర్తిస్తే అమాయకుడంటారు, జ్ఞానం ప్రదర్శిస్తే గర్విష్టి అంటారు, తెలిసి తెలియనట్లుంటే తెలివి లేదంటారు, కలుపుగోలుగా మాట్లాడితే ఒగరుబోతని అంటారు, ఒంటరిగా ఉంటే ఏకాకి అంటారు, నలుగురిలో ఉంటే తిరుగుబోతని అంటారు, మౌనం వహిస్తే చేతగానివాడు అంటారు, కాదని వాదిస్తే అతివాది అంటారు, ఏదేమైతే నాకేంట్లే అని ఊరుకుంటే స్వార్థపరుడు అంటారు. ఎలా బ్రతకాలో ఎదురయ్యేలోపు చితికిపోతుందేమో ఈ బ్రతుకు.